తెలంగాణలో సేకరించిన రేషన్ బియ్యం పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలకు భారీగా తరలుతోంది. ఈ అక్రమ రవాణా వెనుక రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల రైస్ మిల్లర్లతో ఒప్పందాలు కుదుర్చుకుని గుట్టుగా ఈ వ్యాపారం సాగిస్తున్నారు. గతంలో వికారాబాద్ చెందిన కీలక నేతల పేర్లు వినపడగా ప్రస్తుతం కూడా కొందరు నాయకుల అడ్డతోనే అధికారులు కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారని విమర్శ. ఏ నాయకుడైనా సరే రేషన్ కార్డు కాదు, ఆ ఎమ్మెల్యే తప్పు చేస్తే 2-3 నెలల జీతం మొత్తం కడిగేసి పడేయాలి ప్రభుత్వం. ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేసి పడేసేయాలి. పేదల బియ్యం అమ్ముకోవడానికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. మనుషులేనా మీరేమన్నా? 100 క్వింటాల బియ్యం పట్టుబడుతుండటంతో ఈ నెట్వర్క్ గుట్రట్టు అవుతోంది. భారీగా పట్టుబడుతున్న నిల్వలు. రంగారెడ్డి జిల్లాలో సుమారు 6.70 లక్షల కార్డులకు ప్రతి నెల 15,000 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతుంది ఒక్క రంగారెడ్డికే. 3 నెలల కూడా ఒకేసారి ఇవ్వడంతో వినియోగించిన వారు విక్రయాలకు పాల్పడుతున్నారు. తాజాగా అబ్దుల్లాపూర్ మెట్, ఇబ్రహీంపట్నం, షాద్నగర్ వంటి ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో సుమారు 1000 క్వింటాలకు పైగా రేషన్ బియ్యాన్ని పోలీసులు సాధన చేసుకున్నారు ఇప్పటికే. సో వికారాబాద్ జిల్లాలో ఇదే రీతిలో అక్రమ నిల్వలు వెలుగు చూశాయి. అక్రమ రవాణా అడ్డుకోవడానికి సరిహద్దుల వద్ద నిఘా పెంచినట. ఆ సరిహద్దుల దగ్గర కూడా ఈ నిఘా కూడా నడుస్తుంది. అంత వ్యవస్థలు అన్ని అట్లా భ్రష్టు పట్టేసినాయి. అందుకే ఎవరి వాళ్ళు సెల్ఫ్లెస్. భగవంతుడు పేదరికాన్ని ఇచ్చినప్పుడు, పేదలు ఉన్నప్పుడు వాళ్ళ కడుపును కొట్టద్దు మనం. నీకు భగవంతుడు నీకు 2 రూపాయలు ఎక్కువ ఇచ్చినప్పుడు, బియ్యం కొనుక్కునే స్తోమత ఇచ్చినప్పుడు అట్లెందుకు తప్పు పడతలేండి. డబ్బున్న వాళ్ళని, మంచి బియ్యం కొనుక్కొని తినగలిగేటోళ్ళని తప్పు పడతలేరు. మీరు ఆ స్థాయిలో ఉండడం సంతోషమే. అట్లాంటి వాళ్ళు అందరూ పెరగాలని కోరుకుంటాం. ఈ కింది నోడు మీదికి రావాలి కదా. మీరు అమ్ముకున్న అనే ఆలోచన వస్తే పేదవాళ్ళకి ఇచ్చేసేయాలి. కనీసం మీరంతా డబ్బులు ఇచ్చి ఉచితంగా తీసుకొచ్చుకొని మీరైనా మంచూరి అట్లానే వేయరు. సో ఇది రేషన్ బియ్యం అయితే మరి ఒకవేళ మీరు అమ్ముతున్నట్టుగా అయితే తెలిస్తే ఎవరైనా కంప్లైంట్ చేస్తే కనుక మీ రేషన్ కార్డు కట్ అవుతుంది. మళ్ళీ జీవితంలో రేషన్ కార్డు రాకుండా బ్లాక్ చేసి డీలర్లకు సంబంధం ఉంటే డీలర్లు దొరికితే మాత్రం వాళ్ళ లైసెన్స్ రద్దు అవుతుంది.